హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మీ. ఇవాళ అయితే చాలా రోజుల తర్వాత మరి కొత్త వీడియోతో అయితే వచ్చేసి అది ఏంటంటే ఇవాళ వీడియో వచ్చేసి మా బుడ్డి గురించి అనమాట. సో ఒకసారి ఆనమ్మా ఆన ఒక్కసారి ఆగు. ఊడిపోయిందా? ఏది ఆను. ఇది చూసారా, పన్ను ఊడిపోయింది. ఇప్పుడే ఊడిపోయిందంట. జస్ట్ అట్లా పన్ను ఊడిపోయిందంట. ఇప్పుడు దాకా ఉంది పన్ను. ఏం చేసిందో తెలియదు మరి. అట్లా అద్దంలో చూసుకుంటానని పోయి అద్దంలో చూసుకొని వచ్చి పోయింది. పన్ను అయితే పోయింది. సో ఇది మిల్క్ టీత్ అనమాట. సో పన్ను చూపించు. మిల్క్ టీత్ అనమాట ఇది. సో ఏ ఏజ్లో పన్ను ఊడిపోతుందో నేను నెట్లో మొత్తం సెర్చ్ చేసిన. 6 years నుంచి స్టార్ట్ చేస్తారంట. అంటే స్టార్ట్ అవుతుందంట పన్ను ఊడిపోవడము. అండ్ మొత్తం 12 years వరకు పన్ను ఊడిపోయి వస్తూ ఉంటుందంట మిల్క్ టీత్ ఊడిపోవడానికి. మరి ఇది కరెక్టా ఇన్ఫర్మేషన్ రాంగ్ అనేది అయితే నాకు పర్టికులర్గా నాకైతే తెలియదు. పన్ను చూసారా, చూడండి, చిన్ని పన్ను. దీనికి మధ్యలో హోల్ కూడా ఉంది. ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు ఊడిపోతుందో నాకైతే జస్ట్ కామెంట్ అయితే పెట్టండి. సో ఎందుకంటే నేను అనుకుంటున్నా ఎర్లీగా టీత్ ఊడిపోయిందేమో అనేసి అని అనుకుంటున్నా. ఒకసారి అంటే ఒకవేళ తొందరగా ఊడిపోయినాయి అంటే ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కదా. సో అందుకని కొంచెం కన్సల్ట్ చేయడానికి. సో ఏదైతే ఏముంది కానీ ఏ ఏజ్లో పన్ను అయితే ఊడిపోతుందో మీరైతే చెప్పండి, ఓకేనా? జస్ట్ కమెంట్ అయితే చేయండి. నుంచి మా బేబీ ఫస్ట్ టూత్ ఊడిపోయిందన్నమాట. మిల్క్ టూత్ అయితే ఊడిపోయింది. ఇది మా బేబీ గారు ఇప్పుడు ఫైనల్ లుక్ అనమాట. సో సాడ్. యాక్చువల్లీ షీ ఈజ్ క్రయింగ్ అనమాట. చూడండి, తన ఐస్ ఏడుస్తుంది అని ఏడుస్తుంది, నవ్వుతుంది. సో ఇదనమాట మన ఇవాళ వచ్చేసిన వీడియో. అయితే ఇది ఒక ఫోటో అయితే పెట్టుకుందాం, ఓకేనా? మా బేబీ గాడు తూతు ఊడిపోయిన తర్వాత ఎట్లున్నాడు అనేసి ఒక ఫోటో అయితే పెట్టేస్తాం. చలో ఇక బ్లాగ్ ఏం చేస్తున్నా. చలో బాయ్ బాయ్ చెప్పు.